శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 32వ భాగంలోకి వచ్చామండి. సుందరకాండ. శ్రీరామచంద్రాయ నమః, శ్రీ ఆంజనేయాయ నమః. కథ వివరణ. అశోకవనం విధ్వంసం. సీతమ్మను చూసిన కార్యసాఫల్యంతో వెనుదిరగాల్సిన హనుమంతుడు కేవలం సీతమ్మ క్షేమ సమాచారం తీసుకువెళ్తే సరిపోదని భావించాడు. రాబోయే యుద్ధం కోసం రావణుని సైన్యాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని అంచనా వేయాలనుకుంటున్నాడు. దానికోసం శత్రువులను కవ్వించడానికి లంకలో రావణుడికి అత్యంత ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. సీతమ్మ ఆశ్రయం పొందిన శింశుభ వృక్షం మీద వదిలేసి మిగతా వనాన్నంతా సర్వనాశనం చేస్తాడు. కింకరులు ఆంక్ష, కుమారులు వధ. కొందరు రాక్షసులు స్త్రీలు అక్కడే సీతమ్మకు కాపలాగా ఉండి మిగతా వారు వనం ధ్వంసమవుతున్న విషయము రావణుడికి చెప్పటానికి వెళ్ళారు. విషయం తెలుసుకున్న రావణుడు ఆగ్రహంతో 80,000 మంది కింకరులను అనే రాక్షసులను, వీరులను పంపుతాడు. హనుమంతుడు ఒక ఇనుప పరిగను, గుదిబండను తీసుకొని వారందరినీ మట్టి కరిపిస్తాడు. బ్రతికిపోయిన కొందరు రావణుని వద్దకు పరుగులు తీస్తూ జరిగిన విషయం చెప్తారు. మారణాకాండ వివరించి చెప్తారు. రావణుడి నేత్రాలు క్రోధంతో ఎరుపెక్కిపోయాయి. వెంటనే అత్యంత శక్తివంతుడు అయిన ప్రవాహిస్తూ కుమారుడు జుంజుబిమాలి ని 7 మంత్రి కుమారులను, 5 సేనాధిపతులను వరుసగా పంపగా హనుమంతుడు తన గర్జనతోనే వారి గుండెల్లో దడ పుట్టిస్తూ వారిని సంహరించాడు. జయత్యాది బలో రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ బిపాలతిః దాసోహ కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః. సుందరకాండలో 42వ సర్గండి. ఇది తాత్పర్యం. అత్యంత బలవంతుడైన శ్రీరాముడు జయం కలుగుగాక. మహాబలుడైన లక్ష్మణునికి జయం కలుగుగాక. శ్రీరాముని రక్షణలో ఉన్న సుగ్రీవుడు మహారాజుకు జయం కలుగుగాక. అసాధ్యమైన కార్యాలను సైతం సాధించే కోసలేంద్రుడైన శ్రీరాముడు దాసుడిని నేను, శత్రు సైన్యాలను నాశనం చేసే వాయుదేవుడి పుత్రుడైన హనుమంతుణ్ణి నేను రాక్షసులను గడగడలాడిస్తూ హనుమంతుణ్ణి చూసి సింహనాదం చేసి మహామంత్ర సకల కార్యాలు సిద్ధిని కలిగిస్తుంది. నిత్యపారాయణ చేయవచ్చు. ఇలా ఎవరు వచ్చిన హనుమంతుణ్ణి చేతిలో హతమవుతారు. చివరకు రావణుడు తన చిన్న కుమారుడైన మహావీరుడైన అంశకుమారుని పంపుతాడు. ఆకాశంలో జరిగిన భీకర యుద్ధంలో హనుమంతుడు అంశకుమారుణ్ణి రథాన్ని విరిచి వాడి కాళ్లను పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరిస్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. పుత్రశోకంతో రగిలిపోయిన రావణుడు అజేయుడైన తన పెద్ద కుమారును ఇంద్రజిత్తును మేఘనాథుణ్ణి యుద్ధానికి పంపుతాడు. ఇంద్రజిత్తుకు హనుమంతుడికి మధ్య మహాసంగ్రామం జరుగుతుంది. వానరుడిని సాధారణంగా అస్త్రాలతో బంధించలేవు అని గ్రహించిన ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మదేవుడిపై ఉన్న అపారమైన గౌరవంతో హనుమంతుడు ఆ అస్త్రానికి తల ఒగ్గి దాన్ని కట్టుబడ్డాడు. దీనిని ఒక అపజయంగా భావించడానికి బదులు రావణుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఒక మంచి అవకాశంగా పరిగణిస్తాడు. నన్ను బందీగా తీసుకువెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు వరం వల్ల కొద్దిసేపట్లోనే నన్ను నేను విడిపించుకోగలుగుతాను, నాకు సంశయం లేదు అనుకున్నాడు. కొందరు రాక్షస యోధులు వచ్చి హనుమంతుణ్ణి బలమైన త్రాళ్లతో బంధించారు, కట్టివేస్తారు. వారాయనను కఠినోక్తులతో దూషించారు. అయితే బ్రహ్మాస్త్రం శక్తిని ఇతర
వాదులైన బంధాలతోనూ కలిపి వినియోగించలేరు. కనుక హనుమంతుణ్ణి త్రాళ్లతో కట్టడంతోనే బ్రహ్మాస్త్రం శక్తి నిష్ఫలమైపోతుంది. అయినప్పటికీ హనుమంతుడు రావణుణ్ణి కలుసుకోగలగటానికి బాధ చెందుతున్నట్లుగా అభినయిస్తూ తనను రాక్షసుల చేత బంధించినట్టుగా హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావం నుండి విముక్తుడైనా కూడా బంధితుడైనట్లుగా నటిస్తాడు. ఇంద్రజిత్తుకు అర్థం చేసుకోగలడు. హనుమంతుణ్ణి పట్టుకోవడం ఈ రాక్షసులకు అనాలోచిత చర్య వల్ల నిష్ఫలమైపోతుంది. అంతేగాక బ్రహ్మాస్త్ర ప్రభావం రద్దయిపోవడంతో అదే ప్రత్యర్థి మీద దానికి మరోసారి ప్రయోగించడం కుదరదు అనుకున్నాడు. ఈ సంకట పరిస్థితి గురించి ఇంద్రజిత్తు మదనపడుతుండగా రాక్షసులు ఒకరితో ఒకరు వానరాన్ని పోలిన ఈ ప్రాణి ఎవడు? ఇతన్ని మనం వెంటనే చంపివేయాలి. చంపేయండి, వేగించుకొని తిందాము అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ హనుమంతుణ్ణి రావణుణ్ణి నమ్మకానికి లాగుకు వెళ్ళారు. రావణుడితో హనుమ పలికిన పలుకులు రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్. అంతా మీకు మేలు జరుగాక.